ఈరోజు మనం వెస్ట్ మారడ్పల్లిలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. ప్రధాన అర్చకులు రాజేశ్వర శర్మ గారితో మాట్లాడదాము. రాజేశ్వర శర్మ, ఇది వెస్ట్ మారడ్పల్లిలోని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయము. ఇది దేవాదాయ శాఖలో ఉంది. నేను 2003వ సంవత్సరంలో కమిషనర్ గారి చేత నియమించబడ్డాను. అంటే గత 21 సంవత్సరాలుగా స్వామివారికి సేవ చేస్తున్నాను. అమ్మవారైన పార్వతీదేవి స్నానాల గదికి వెళ్ళే సమయంలో తనకు రక్షకుడిగా ఒక బాలుని నియమించాలని చెప్పి ఒక పసుపు ముద్దను చేసి ఆ యొక్క పసుపు ముద్దకు ప్రాణం పోసి అక్కడ వినాయకుడిని రక్షణగా నించోబెడుతుంది. ఆ సమయంలో ఆ యొక్క శివుడు వచ్చేసి ఈ రక్షకుడిగా ఉన్నటువంటి ఈ బాలుని పక్కకు తొలగమని చెప్పి అంటే అతను ఎదిరించిన సమయ క్రమంలో ఆ శివుడు ఈ యొక్క బాలుని యొక్క శిరస్సును ఖండించిన తర్వాత ఆ యొక్క పార్వతీదేవి తిరిగి రావడము, తన బాలుని ఆ యొక్క శివుడు ఖండించిన శిరస్సును చూడడము, అలాగా శిరస్సు ఖండించగా ఆ యొక్క ఉత్తర దిశలో ఉన్నటువంటి ఏదేని ఒక జంతువు యొక్క తలను తీసుకొచ్చి పెట్టండి అని చెప్పి ఆ యొక్క శివుడు వరమియ్యగా ఆ ఉత్తర దిశలో వెళ్ళి క్రమంలో ఒక ఏనుగు రాగా ఆ ఏనుగు యొక్క శిరస్సును తీసుకొచ్చి ఈ యొక్క బాలునికి పెట్టగా అతనే ఏకదంతుడు గజాననుడు అయ్యాడు. గణపతికి గకార పూర్వరూపం. ఆ యొక్క గణపతికి దూర్వ అనగా చాలా ఇష్టం. దూర్వ అనగా గరిక. ఆ గరిక చేత పూజ చేసినట్లయితే స్వామి చాలా ప్రసన్నుడైపోయి కోరిన కోరికలు ఇచ్చేస్తారు. వినాయకుడికి ఇష్టమైనటువంటి ప్రసాదము అనగా ఉండ్రాళ్ళు చాలా ప్రీతిగా చాలా ఇష్టంగా తింటారు. మరియు తీపి పదార్థాలు ఎక్కువగా ఇష్టపడతారు. తక్షశిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.